మీలో చాలా మందికి ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఏంటి అంటే, అన్నా నాది రీసెంట్‌గానే 10థ్ అయిపోయింది. నేను జేఈకి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ 10థ్‌లో నేను నేర్చుకున్న టాపిక్స్ నాకు 11థ్ అండ్ 12థ్ నా జేఈ ప్రిపరేషన్‌లో యూజ్ ఉంటాయా? ఈ విషయాలు మమ్మల్ని చాలామంది అడగడం జరిగింది కామెంట్స్‌లో. అండ్ మేము మీకు చాలా సార్లు గైడెన్స్ కూడా ఇచ్చాము. కానీ ఒకసారి మళ్ళీ పర్ఫెక్ట్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఏ విధంగా యూజ్ ఉంటుంది మీకు? ఎక్కడ యూజ్ ఉంటుంది? అండ్ మీ ప్రిపరేషన్‌ని ఫ్రమ్ యువర్ 10థ్, ఇప్పుడు జస్ట్ 10థ్ అయిపోయింది అండ్ యు ఆర్ ఎట్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, ఎలా కంటిన్యూ చేయాలి? అన్ని విషయాలు కూడా నేను మీకు ఈ సెషన్‌లో పర్టిక్యులర్‌గా డిస్కస్ చేసి వెళ్ళిపోతాను. సో చాలా చాలా డీటెయిల్‌గా ఎక్దమ్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ 10థ్ చాప్టర్స్ మనకు 11థ్‌లో ఎలా యూజ్ ఉంటాయి? 12థ్‌లో ఎలా యూజ్ ఉంటాయి? ఏవి మనం నేర్చుకుంటే 11థ్ అండ్ 12థ్ చాలా చాలా ఈజీగా, సింపుల్‌గా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. అది కూడా మన జేఈఈ లెవెల్‌లో ప్రిపరేషన్‌కి యూస్‌ఫుల్ అయ్యేలాగా. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ మీరు గనక ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకొని ఉంటే 10థ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసేయండి కామెంట్ సెక్షన్‌లో. సో దట్ ఐ విల్ గెట్ టు నో ఎంతమంది నేను చెప్పిన ఈ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశారనేది నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మై డియర్ అమిగోస్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ అమేజింగ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఫిజిక్స్ వాలా. నేను మీ దేవ్ సార్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ టుడేస్ సెషన్. సో ఇకపోతే ఫస్ట్ మనకు 10థ్‌లో ఏ చాప్టర్స్ ఉంటాయి, అవి మన యొక్క 11థ్ అండ్ 12థ్‌కి ఎలా యూజ్ అవుతాయి జేఈ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం నాన్న. సో ఫస్ట్ మనం కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ చాప్టర్ మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ పాలినామియల్స్. ఇది మనకు 10థ్‌లో ఉన్నటువంటి చాప్టరే. కానీ మై డియర్, 11థ్‌లో నీకు సపరేట్గా ఒక చాప్టర్ ఉంటుంది మనకు. 11థ్ అండ్ 12థ్‌లో వీ హ్యావ్ సపరేట్ చాప్టర్స్. క్వాడ్రాటిక్ మీద ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది మనకు. అండ్ ఎక్కడ చూసుకున్నా సరే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యూసేజ్ అనేది క్వాడ్రాటిక్ది బరాబర్ వచ్చేస్తుంది నాన్న. సో దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ జేఈ ప్రిపరేషన్. కాబట్టి మర్చిపోకుండా దీన్ని అయితే మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఇందులో నువ్వు ప్రత్యేకించి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. బేసిక్స్ నేర్చుకోనా? బేసిక్స్ ఒకటి నేర్చుకో. సార్ బేసిక్స్ అంటే మళ్ళీ ఏమేమి నేర్చుకోవాలి సార్ అంటే, చూడు, నేచర్ ఆఫ్ ది రూట్స్ నేర్చుకో. ఓకేనా? నేచర్ ఆఫ్ ది రూట్స్ నేర్చుకో. రూట్స్ ఐడెంటిఫై చేయడం ఎలా అంటే సొల్యూషన్స్ నేర్చుకోనన్నా చాలు. ఇవి నేర్చుకుంటే చాలు, మీకు దీనికి మించి ఇంకేమీ అవసరం లేదు మనకి ఎక్కువగా. 10థ్‌లో ఇవి నేర్చుకుంటే 11థ్ అండ్ 12థ్‌కి ఇది మనకు యూజ్ ఉంటుందన్నమాట. జస్ట్ అప్గ్రేడేషన్ కైండ్ ఆఫ్ థింగ్. సెకండ్ థింగ్, ట్రిగానోమెట్రీ అన్న. అసలుకి ట్రిగానోమెట్రీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యూసేజెస్ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ మీకు 11థ్ అండ్ 12థ్‌లో కూడా ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది ట్రిగానోమెట్రీ అని చెప్పేసి. అదొక అప్గ్రేడేషన్ అనుకోవచ్చు మీరు. కానీ నీకు ఆ ట్రిగానోమెట్రీ ఖచ్చితంగా అర్థం కావాలి అనుకున్నట్లయితే నీకు 10థ్ క్లాస్లో ఉన్నటువంటి బేసిక్ ట్రిగానోమెట్రీ అనేది తెలిసి ఉండాలి. సో ఇందులో సార్ బేసిక్స్ అంటే ఏమొస్తాయి మనకు? ఫస్ట్ టీ రేషియోస్, ట్రిగానోమెట్రిక్ రేషియోస్ ఒకటి నేర్చుకోవాలి మనం. ఓకేనా? ఈ ట్రిగానోమెట్రిక్ రేషియోస్ ఒకటి నేర్చుకుంటే చాలు. అండ్ వీటితో పాటు మనకు 10థ్‌లో ఉన్నది ఐడెంటిటీస్ నాన్న. సో ఈ రెండు టాపిక్స్ కనుక మనకు తెలిస్తే 11థ్ అండ్ 12థ్ అనేది మనకు ఫ్యూచర్లో అప్గ్రేడ్ అవ్వడానికి చాలా చాలా యూజ్ ఉంటుందన్నమాట ట్రిగానోమెట్రీ కూడాను. అండ్ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి మై డియర్ వీ హ్యావ్ ప్రోగ్రెషన్స్. ఈ ప్రోగ్రెషన్స్ ఏంటి సార్ అంటే మనకు సీక్వెన్స్ అండ్ సిరీస్ అని చెప్పేసి దీని యొక్క హయ్యర్ వర్షన్ అనేది మనకు 11థ్ అండ్ 12థ్‌లో కనిపిస్తుంది. బట్ ప్రజెంట్గా మనం నేర్చుకోవాల్సింది ఇందులో నుంచి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నాన్న. ఓకే? అండ్ తెలంగాణ అంటే స్టేట్ బోర్డ్ వాళ్ళైతే కొంతమందికి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఏపీ అండ్ జీపీ. ఏపీ అంటే మళ్ళీ ఇందులో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఉంటాయి, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది, అన్ని విధమైన థింగ్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. సో వీటికి సంబంధించి మనకు 11థ్ అండ్ 12థ్‌లో చెప్పినాను కదా, సీక్వెన్స్ అండ్ సిరీస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ బేసిక్స్ మీదనే కూడా మనకు మస్తు అంటే మస్తు క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ సీక్వెన్స్ అండ్ సిరీస్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి నాన్న కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనం పద్ధతిగా మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకు 2D జామెట్రీ అని చెప్పుకోవచ్చురా. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ అవర్ 2D జామెట్రీ. సార్ ఇటు 2D జామెట్రీలో మనం ఏమేమి నేర్చుకుంటాం సార్ అంటే డిస్టెన్స్ ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, స్లోప్ ఆఫ్ ది లైన్, 10థ్ క్లాస్లో ఉన్నటువంటి కన్సెప్ట్స్ని మనం అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఏదైనా సరే ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క చాప్టర్ కూడా మీకు 10థ్ క్లాస్లో బేసిక్స్ అనేవి ఉంటాయి. ఆ బేసిక్స్ కనుక మనకు వచ్చినట్లయితే యూ కెన్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ అనమాట. అంటే ఈ చాప్టర్స్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటే మన 11థ్ అండ్ 12థ్ ప్రిపరేషన్కి చాలా చాలా యూజ్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ జేఈ మై డియర్. ఓకేనా? సో ఇది నాన్న 2D జామెట్రీ ఉంటుంది ఇందులో. సార్ బేసిక్గా డిస్టెన్స్ ఫార్ములాస్ ఉంటాయి మనకు, మళ్ళీ సార్ సెక్షన్ ఫార్ములాస్ ఉంటాయి. వీటికి మించి ఇంకేమీ లేవు. నెక్స్ట్ ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ నాన్న. ఇందులో నుంచి బేసిక్స్ అంటే మేజర్గా మనం ఫోకస్ చేసుకుంటే
వీటి యొక్క ప్రాపర్టీస్ నాన్న, సిమిలారిటీ అయి ఉండొచ్చు ట్రయాంగిల్స్లో, కాంగ్రుయెన్సీ అయి ఉండొచ్చు, సర్కిల్స్లో ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు. అంటే ఒక లైన్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం, కార్డు గురించి అయిపోవచ్చు. సో వీటికి సంబంధించి అప్గ్రేడేషన్స్ అనేవి మనకు 11th and 12th వస్తాయి. కానిక్ సెక్షన్ అంటే సర్కిల్స్ గురించి ఫస్ట్ నేర్చుకుంటాం. అండ్ ట్రస్ట్ మీ గైస్, మీరు ఏదైతే సర్కిల్స్లో నేర్చుకుంటారో దీనికి అప్డేటెడ్ వర్షన్ లాగా మనకు కానిక్ సెక్షన్ ఉంటుంది. అందులో సర్కిల్స్ ఉంటుంది, పారాబోలా ఉంటుంది, ఎలిప్స్ ఉంటుంది, హైపర్బోలా ఉంటుంది. కానీ ఏదైతే మనం సర్కిల్స్లో నేర్చుకుంటామో పారాబోలా, హైపర్బోలాలో కూడా అవే ఉంటాయి. బట్ ఏంటంటే ఈక్వేషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. బట్ ఫార్మాటింగ్ ఈజ్ సేమ్ టు సేమ్ అగైన్. కాబట్టి దీని మీద కూడా మనం గట్టిగా ఫోకస్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాప్టర్ నాన్న ప్రాబబిలిటీ. ఈ చాప్టర్ అయితే మీకు వన్ ఆఫ్ ది హై వెయిటెడ్ రా. అంటే మీకు జేఈ లెవెల్లోను, మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లోను క్వశ్చన్స్ ఎక్కువగా ట్విస్ట్ చేయాలన్నా, మీకు బుర్రపాడైపోయే క్వశ్చన్స్ ఇవ్వగలగాలి అనుకున్నా ఎన్టీఏ ఓడు పిక్ చేసుకునే 100% టాపిక్ వచ్చేసరికి ప్రాబబిలిటీ నాన్న. సో ఈ ప్రాబబిలిటీ అనేది మనకు 10th లెవెల్లో చాలా చాలా బేసిక్స్ ఉంటాయి అంతే. జస్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఇవే మనం 10th లెవెల్లో డిస్కస్ చేసుకునేవి. కానీ 11th and 12th ఈ బేసిక్స్ని మనం బేస్ చేసుకొని అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. మనకు చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ది థీరమ్స్ పుట్టుకొచ్చేస్తాయి. వన్ కండిషన్ కాకుండా మోర్ దెన్ వన్ కండిషన్స్ వచ్చేస్తాయి. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకు దీంట్లో అడ్వాంటేజ్ అన్న. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ వెరీ వెరీ మచ్ కేర్ఫుల్లీ. సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ మేము మీకోసం ప్రజెంట్గా అయితే ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విషయం అయితే మీలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, రైట్? సో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద బ్రిడ్జ్ కోర్స్. సో మనకేముంది సార్, 10th to 11th చూడండి, 10th to 11th మనకు బ్రిడ్జ్ కోర్స్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అందులో మ్యాథ్స్కి సంబంధించినవి 2, దగ్గర ఫిజిక్స్ సంబంధించింది కూడా 2, కెమిస్ట్రీ సంబంధించింది కూడా 2 to 3 క్లాసెస్ అనేవి కూడా ఆల్రెడీ అయిపోయాయి మనకు. సో ఇది బ్రిడ్జ్ కోర్స్ లైవ్లో ఉంటుంది మనకు PWJE తెలుగు ఛానల్లోనే, మన ఛానల్లోనే క్లాసెస్ అనేవి మీకు లైవ్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ లైవ్ క్లాసెస్ అటెండ్ అయిపోయి ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో 10th నుంచి 11th వెళ్ళడానికి అన్నీ కూడా మనం రివైజ్ చేసుకుంటాం. కానీ సార్ నా జేఈ ప్రిపరేషన్ ఎలాగా, ఈ బ్రిడ్జ్ కోర్స్ సంగతి మనం పక్కన పెట్టేస్తే మనకు అసలు సిసలైన జేఈ ప్రిపరేషన్ ఎలా సార్? ఈ బ్రిడ్జ్ కోర్స్ లింక్ అయితే ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెట్టాను. సో మర్చిపోకుండా ఎన్రోల్ అయిపోండి, ఫ్రీనే, కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. కాబట్టి ఎన్రోల్ అయిపోతే మీకు అందులో క్లాస్ నోట్స్, మేము డిస్కస్ చేసిన క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా మన యాప్లో నుంచే చూసుకోవచ్చు. సో మరి ఇప్పుడు మన 11th ప్రిపరేషన్ ఎలా సార్ అంటే, మన 11th బూస్ట్ చేయడానికి నాన్న చూడండి, మన దగ్గర ఉన్నది అర్జున జేఈ తెలుగు బ్యాచ్. చూడండి, అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్ నాన్న, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం ఇది. సో మీరు 2028కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ 2027లో మీ 11th కంప్లీట్ అయిపోతుంది. దెన్ 2028లో మీకు 12thలో వస్తారు. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. సో ఇప్పుడు ఇందులో మనం ఆఫర్ చేసే ఫీచర్స్ ఏంటంటే, మనం కంప్లీట్గా జేఈ లెవెల్లో చూడండి, జేఈ లెవెల్లో మీకు లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి నాన్న. సో లైవ్ క్లాసెస్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఆల్ ద 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు క్లాసెస్లో థియరీ పార్ట్ అన్ని కాంబినేషన్స్ నాన్న. క్లాసెస్లో మనకు థియరీ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటికీ కాంబినేషన్లో క్లాసెస్ అనేవి జరుగుతాయి మనకు. వాటితో పాటు మీకు వీటికి సంబంధించినటువంటి ఒక క్లాస్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాము, వాటికి సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఏ డౌట్ వచ్చినా సొల్యూషన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా PYQs ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తాము, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ వీటితో పాటే వీ డూ హ్యావ్ ఫార్ములా షీట్స్ నాన్న. ఒక చాప్టర్ని మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇందులో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, ఓకే, ఈ చాప్టర్ని మనం తొందరగా రివైజ్ చేయాలి అంటే దీనికి కావాల్సిన షార్ట్ నోట్స్ ఏంటి, అండ్ అదేవిధంగా ది ఓజీ హ్యాండ్ రిటన్ నోట్స్, అంటే మేము రాసినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మేము మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది, ఇవన్నీ కూడాను. అండ్ వీటితో పాటు వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ యూ గైస్ 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా సరే మీరు యాప్లో ఆ మెసేజ్ పెట్టగానే మీకు రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ విత్ ద హెల్ప్ ఆఫ్ డౌట్ సపోర్ట్ ఇంజన్. దాని తర్వాత మీకు ఇందులో AI గురువు కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది నాన్న. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో మీకు there are 2 kind of batches, Arjuna JEE రెగ్యులర్ 1 ఉంటుంది, Arjuna JEE తెలుగు 1, అండ్ దాంతోపాటు ఇన్ఫినిటీ కూడా ఉంటుంది. సో ఇన్ఫినిటీ వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది ఇన్ఫైనైట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో దెర్ ఈజ్ నో లిమిట్ ఆఫ్ క్వశ్చన్స్, దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ యువర్ ప్రాక్టీస్. ఇన్ఫైనైట్ లెవెల్లో మీరు మీ ప్రాక్టీస్ని చేసుకోవచ్చు.
వాటితో పాటు స్పెషల్గా మెంటర్షిప్ సెషన్స్ కూడా ఉంటాయి. అంటే మీరు మాతోని పర్సనల్గా కనెక్ట్ అవ్వచ్చు. అందులో మీకు ఏదైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉన్నా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ గైస్. సో ఈ అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆఫరింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. బ్యాచ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను లింక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్ అన్న. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. క్లాసెస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 8th June. సో ఇంకా మీరు లేట్ చేయొద్దు, 8th June నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో తొందరగా మీరు ఎన్రోల్ చేసేసుకుంటే 8th June రోజు లైవ్ క్లాసెస్లో కలుద్దాం మరి, ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ అటెండ్ దిస్ లవ్లీ సెషన్. మర్చిపోకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. సో మళ్ళీ మనం కలుద్దాం మరి మన యొక్క లైవ్ క్లాసెస్లో. అంటిల్ ద టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.